ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది అని మంత్రి సవిత చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు నగదు పంపిణీ చేశారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నా అభివృద్ధి మాత్రం కుంటుపడడం లేదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక పక్క ఉగాది పండుగ, ఒక పక్క రంజాన్ పండుగ. మరి ఈరోజు కంటిన్యూస్గా ఫస్ట్ రోజు ఉగాది, నెక్స్ట్ రోజు రంజాన్, మళ్ళీ ఈరోజు మూడో రోజు కూడా పెన్షన్ల పండుగ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రజలందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు, మరి రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 63 లక్షల, సుమారుగా 64 లక్షల మందికి ఈరోజు మేము పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. 2717 కోట్ల రూపాయలు ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం. అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా 2,62,000 మందికి సుమారుగా 115 కోట్ల రూపాయలు పెన్షన్ పంపిణీ. పెనుగొండ నియోజకవర్గంలో 2,815, 1,22,00,000. ఈ విధంగా పెనుగొండ మండలంలో మాత్రమే, అంటే మండల హెడ్ క్వార్టర్స్ మండలంలో మాత్రమే 7,284,315 రూపాయలతో పంపిణీ చేస్తున్నాం. మరి మొత్తం పెనుగొండ నియోజకవర్గ వ్యాప్తంగా 41,000 పెన్షన్లు, సుమారుగా 17 కోట్ల రూపాయలతో ఈరోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నాం.